హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనము సూప్ తయారు చేస్తున్నాము. ఇడ్లీ పిండితో ఒక కళాయి అట్టు వేస్తున్నాము. ఇది బాండలు పెట్టేసి దాని మీద ఒక కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. ఇది సూప్కి 2 గ్లాసుల నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇది ఇది టమాటో చట్పట్ ఒక ప్యాకెట్. ఇది సూప్ తయారు చేసుకోవడానికి 2 మినిట్స్లో అయిపోద్ది. ఇప్పుడు వాటర్ మరిగింది కదా, ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో వేస్తే 2 మినిట్స్లో అయిపోతుంది. చాలా హెల్తీగా ఉంటుంది. ఇది డీమార్ట్లో దొరుకుతుంది. ఒకసారి ఇప్పుడు సూప్ ప్యాకెట్ వాటర్లో వేస్తున్నాం. చూడండి, టమాటా సూప్ ఇది 2 మినిట్స్లో అయిపోతుంది. ఈ లోపల మనము కళాయి అట్టు ఒకటి వేస్తాము. నూనె మరిగింది. చూడండి, ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టె అంటారు, కళాయి రొట్టె అంటారు. బాగుంటుంది ఇది. మనము ఇది సిమ్లో పెట్టేసి మూత పెట్టేయటమే. ఓకేనా? ఇప్పుడు సూప్ తయారైపోతుంది. కొంచెం మనము ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, సరిపడినంత సాల్ట్. చూడండి, సూపు ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది కదా. రకరకాల సూపులు ఇందులో మనం ఇంకా క్యారెట్లు అని, కొంచెం బీన్స్ అని, కొంచెం క్యాప్సికమ్, కొంచెం ఏదైనా కాయగూరల ముక్కలు సన్నగా తరిగి కూడా ఇందులో వేసుకొని సూప్ లాగా తాగొచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, 1 మినిట్లో అయిపోతుంది. స్నాక్స్ లాగా ఏదైనా పప్పు చెక్కలు లాంటివి చిన్న చిన్నవి ఇలా ఉంటే దీంట్లో వేసుకుంటే బాగుంటాయి. మెత్తగా మన సూప్లో తగులుతూ ఉంటాయి. బాగుంటుంది సూపు. చూడండి, అంటే ఉత్త సూప్ లాగా కాకుండా ఇది పప్పు చెక్కలు అన్నమాట. ఇవి ఏదైనా ఉంటే మనం స్నాక్స్ లాగా ఏదైనా ఉంటే చిన్నవి ఇలాంటివి వేసుకుంటే బాగుంటాయి. క్యారెట్ ముక్కలు ఉన్నా బాగుంటాయి. ఒకసారి చూడండి. ఒకవైపు కాలింది, మళ్ళీ మనము వెనక్కి తిప్పుతున్నాం. చూడండి, దగ్గర కళాయి అట్టు బాగా వచ్చింది కదా. కలర్ ఇలా బంగారం కలర్ లాగా, ఇలా బ్రౌన్, ఇలా ఈ కలర్లో ఉండాలి. టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడు ఒకవైపు రెండో వైపు తిప్పాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో చూడండి. బాగా కాలింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకోవటమే. సూప్ కూడా రెడీ అయిపోయింది. ఆపేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి దెబ్బ రొట్టి. దీనికి కాంబినేషన్ టమాటా పచ్చడి చేశాను నేను. ఎండుమిరపకాయలతో చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. చూడండి, టమాటా పచ్చడి. ఇది పలుకులు తినే శనగపప్పు అంటారు, వేపిన శనగపప్పు అంటారు. ఈ చట్నీ ఇది చూడండి ఎలా వచ్చిందో. రొట్టె బాగుంది కదా. మన రొట్టె తయారైపోయింది, సూపు తయారైపోయింది. చూసారా ఎంత బాగుందో సూపు. పప్పు చెక్కలతో దీనికి మధ్యలో డెకరేషన్కి మధ్యలో ఉల్లిపాయ తింటుంటే మంచిది. మనకి షుగర్, కొలెస్ట్రాల్ అవన్నీ కూడా రావు. ఇన్సులిన్లా పనిచేస్తుందంట. ఇది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. రోజుకు ఒక పచ్చి ఉల్లిపాయ తినాలి. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు టిఫిను. చాలామంది నా వీడియోలు చూడలేదు. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఆల్ అన్నీ వస్తాయి. షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.
బాగున్నాయా టిఫిను చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్?